నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే పాకిస్తాన్ కు వణుకు పుడుతుంది గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోడీ దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలి విజయవాడలో దుకాణదారులతో మమేకమైన సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు బలమైన దేశంగా భారత్ సమగ్ర వికాసం చెందాలి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు ఐఎన్ఎస్ విక్రాంత్ దాయాదికి నిద్రలేమి రాత్రులు మిగిల్చిందని ప్రశంసించారు నౌకాదళ సిబ్బందితో కలిసి ప్రతి ఏటాలాగే ఏడాది కూడా దీపావళి వేడుకలను జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఏటా దీపావళి వేడుకలను సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లతో కలిసి నిర్వహించుకుంటుంటారు ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించి గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలను చేసుకున్నారు అర్ధరాత్రే స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కు ప్రధాని మోడీ వెళ్లారు సోమవారం ఉదయం నేవీ సిబ్బందితో వేడుకలు చేసుకున్నారు నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి పర్వదిన వేడుకలను చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు ఇది ఎప్పటికీ జీవితంలో గుర్తుండిపోతుందని వెల్లడించారు భారతమాత అందించిన వీర జవాన్ల బలం కనిపిస్తుందని ఈ సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలుగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయని మోడీ కొనియాడారు ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను కూడా ప్రధాని ప్రశంసించారు భారత రక్షణ దళాల సామర్థ్యానికి విమాన వాహక నౌక ప్రతీకగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ ను మోకాలపై నిలబెట్టిందన్నారు శత్రు మూకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని వారికి నిద్రలేని రాత్రులు మిగిల్చిందన్నారు ఈ పేరు వింటే చాలు పాకిస్తాన్ కు నిద్ర పట్టదని మోడీ చెప్పారు ఆపరేషన్ సింధూర్లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని సెల్యూట్ చేశారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధమని తెలిపారు साथियों समुद्र की गहरी रात और सुबह का सूर्योदय मेरी दिवाली कई मायनों में खास बन गई है और इसलिए आपके बीच फिर एक बार दिवाली की बहुत बहुत शुभकामनाएं आपको भी शुभकामनाएं और आईएनएस विक्रांत की इस वीर भूमि से कोटि कोटि देशवासियों को भी दीपावली की बहुत बहुत शुभकामनाएं जब मुझे याद है जब आईएनएस विक्रांत को देश को सौंपा जा रहा था तो मैंने कहा था विक्रांत विशाल है विराट है विहंगम है विक्रांत विशिष्ट है विक्रांत विशेष भी है विक्रांत केवल एक युद्धपोत नहीं है ये 21वीं सदी के भारत के परिश्रम प्रतिभा प्रभाव और प्रतिबद्धता का प्रमाण है आप सबको याद होगा जिस दिन देश को स्वदेशी आईएनएस विक्रांत मिला था उसी दिन भारतीय नौसेना ने
गुलामी के एक बड़े प्रतीक चिन्ह का त्याग कर दिया था। हमारी नेवी ने छत्रपति शिवाजी महाराज की प्रेरणा से नया ध्वज अपनाया था। छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। साथियों, हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है। महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है। अभी कुछ ही महीने पहले हमने देखा है, विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी। 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోడీ ఏటా సరిహద్దుల్లో సైనికులతోనే దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి దళాలతో ముచ్చటించి వారికి స్వీట్లు తినిపిస్తూ సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. గతేడాది కచ్లోను సర్క్రిక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్లో జనంతో మమైకమయ్యారు. దీపావళి సందర్భంగా బీసెంట్ రోడ్డుకు వచ్చిన ఆయన పర్యటన ఆద్యంతం సామాన్యులకు సైతం ఆకట్టుకుంది. కార్యక్రమం జరిగిన గంటసేపు ప్రజలతో కలిసి సామాన్యుడులా రోడ్డుపై తిరిగారు. దాదాపు 200 మీటర్ల మేర నడుస్తూనే దుకాణదారులు, వీధి వ్యాపారులను పలకరించి వారి బోకాగులను అడిగి తెలుసు. కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద నిర్వహించిన గ్రేటర్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. ప్రజల ఆదరణ పొందిన కొన్ని స్టాల్స్ కు సీఎం అవార్డులు అందజేశారు. దీపావళిని పురస్కరించుకొని బాణసంచా వెలుగులతో కృష్ణానది తీరం కాంతిలేనింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని ఒక రాక్షసుడు పట్టిపేడిస్తే భగవంతుడి రూపంలో ప్రజలు అతన్ని ఓడించారని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమి నాయకులంతా నిమిత్త మాత్రులమని, భగవంతుడి రూపంలో ప్రజలే తమను నెగ్గించారని చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అన్ని పనులు జరుగుతున్నాయని, కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాలి జరిగితే నాశనం అయిపోతామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పెద్దలు పండుగలకి ఒక శాస్త్రీయత ఉంది. ఈరోజు దీపావళి జరుపుకుంటున్నాం. ఈ దీపావళి ఒక్కసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభామతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు. అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలా మంది రాక్షసులుంటే ఆ రాక్షసుల్ని ఎవరు ఓడించలేకపోతే, లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు. అలాంటి రాక్షసుడే మనం చూస్తే 1924లో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంటే ప్రజలు గారు కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు కూటమి పెట్టుకొని మేము మీ ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు. అలాంటి విజయాన్ని ఇచ్చారు. ఈ పండుగ మనకందరికీ ఒక మెసేజ్. ఆ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను, ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మళ్ళీ ఈ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు. ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని
మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దే వసంత, కలెక్టర్ లక్ష్మీష తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వాల్ పెయింటింగ్, గ్రీనరీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏయూలో పెట్టుబడుల సదస్సు ఏర్పాట్లను మా మ్యూరచిఫ్ చిట్టుబాబు వివరిస్తారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సుకు ఎప్పటి నుంచే ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. మనం ఏయూ గ్రౌండ్ ఇందుకు సిద్ధమవుతుంది. మనం చూసినట్లయితే విశాఖలో ఏయూ గ్రౌండ్స్లో ఇప్పుడే పెయింటింగ్ పనులు ప్రారంభించారు. 30వ CAO పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 పేరుతోటి ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆంధ్రప్రదేశ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఈ 3 సంస్థలు కలిపి ఈ CAO పార్ట్నర్షిప్ సదస్సును పెద్ద ఎత్తున విశాఖలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే ఏయూలో ఒక పక్కనే దీపావళి పండుగ జరుగుతున్నప్పటికి కూడా మరోవైపు దీపావళి దుకాణాలు ఏర్పాటు చేశారు. సందడిగా ఉంది ఏయూ గ్రౌండ్. ఏయూలో వాతావరణం చూసినట్లయితే సందడిగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పక్కనే దీపావళి మందుగుండు అమ్మడం దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. ఇంకా 45 రోజులు, అంటే దాదాపుగా 35 రోజులు ఉండగా ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. ఇప్పటికే వాల్ పెయింటింగ్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పెయింటింగ్ పనులు కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. విశాఖపట్నంలో గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ప్రాధాన్యం ఉంది. ఇటీవల గూగుల్, అదానీ డేటా సెంటర్లు కూడా ఇక్కడ నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సుమారు 135,000 పెట్టుబడులు విశాఖ రావడానికి అవకాశం ఉంది. అయితే దాంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఈ పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించడానికి అప్పుడే టూర్లు కూడా మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. అలా ముఖ్యమంత్రి కూడా మన ఢిల్లీలో చాలామందిని పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడి సదస్సుకు తరలి రావాల్సిందిగా ఆహ్వానాలు పంపించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రివర్గం కూడా పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను ఇక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ నగరం పెట్టుబడుల సదస్సుకు వచ్చే పారిశ్రామికవేత్తలతో సందడిగా మారనుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, STV, విశాఖ నుంచి. ఒక బలమైన దేశంగా భారత్ సమగ్ర వికాసం చెందాలని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. నరక చతుర్దశి, దీపావళి పుణ్యకాలంలో భక్తులందరూ సుఖము, శాంతితో ఉండాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు చెప్పారు. ప్రాచీన ఆచారాలు, నూతన విజ్ఞానం, భక్తి, సేవ, పరస్పర మైత్రి ఉండాలని ఆకాంక్షించారు. ఆరోగ్యకరమైన, ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ సమగ్ర వికాసం చెందాలని ఆయన ఆకాంక్షించారు. మన భారతదేశము ప్రాచీన ఆచారంతో, నూతనమైన విజ్ఞానంతో, మన కుటుంబ సభ్యతతో, భక్తి, సేవ, పరస్పర మైత్రి, సౌజన్యంతో ఆరోగ్యమైన దేశంగా, ఆర్థికంగా బలమైన దేశంగా, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ఆచరణ కలిగిన దేశంగా, సమగ్ర వికాసం, అందరికీ వికాసం కలగటానికి ఈరోజు నరక చతుర్దశి దీపావళి పుణ్యకాలం రోజు తైలే లక్ష్మీ జలే గంగా అని చెప్పి ఈరోజు పుణ్యస్నానం చేసిన అందరికీ కూడా లక్ష్మీ కటాక్షము, గంగా పవిత్రత అందరికీ కలగాలని భూలోక వైకుంఠమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి పాదములో ప్రార్థన చేయటం జరిగింది. అందరూ కూడా భక్తితో ఉండి, సేవాభావంతో ఉండి, పేదరిక ఉన్మూలనము,
అనారోగ్యం ఉన్మూలనము, దారిద్ర్య ఉన్మూలనం అందరికీ కలిగి అందరూ సుఖము, శాంతి, భద్రతతో ఉండాలని, మన దేశం సారవంతమైన భూమి, మంచి నీరు, మంచి పంచభూతాలన్నీ మంచిగా ఉండాలని స్వామిని ప్రార్థన చేసుకుంటున్నాము. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఇందులో భాగంగా మాకవరపాలెం మండలంలో 2 కీలక రహదారుల పునరుద్ధరణకు 7.20 కోట్లు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. నర్సీపట్నంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 11 మంది నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కింద 10.83 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడారు. కోట ఊరట్ల మండలం కైలాసపట్నం నుంచి చౌడువాడ, నగరం, కోడూరు మీదుగా రత్నంపేట జంక్షన్ వరకు 4.60 కోట్లతో రోడ్డును పునరుద్ధరిస్తామని చెప్పారు. మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం జంక్షన్ నుంచి లక్ష్మణపాలెం మీదుగా పూసర్లపూడి వరకు 2.60 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. 7.20 కోట్లతో ఈ 2 రోడ్ల నిర్మాణాలను త్వరలోనే ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు. తెలియజేస్తూ ఆ రోడ్లు ఏంటంటే కోట ఊట్ల మండలంలో కైలాసపట్నం ఊరుంది. అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ, నగరం, కోడూరు, రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ రోడ్డు రెన్యూల్ చేయడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు 4,60,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ ఇచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్కి ఇబ్బంది పడి డబ్బు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే మన నర్సీపట్నంలో కూడా చాలామందికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గానికి 90 మందికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ 90 మందికి కూడా 92,69,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఏదైనా ఒక డిసీజ్ వచ్చి ఆర్థిక సాయానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి మన రాష్ట్రంలో చాలామందికి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు మనం 90 మందికి ఈ విధంగా చెక్లు ఇచ్చాం. ఈ 90 మందికి కూడా ఇప్పుడు వరకు 92,69,883 రూపాయలు ఇప్పుడు వరకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు. ఇంకా మనం పంపించినవి 41 మందికి చెక్లు పెండింగ్ ఉన్నాయి. ఇంకా అది కూడా 10 రోజుల్లో వచ్చేస్తాయి. ఆ 41 మందికి కూడా అయిపోతాయి. మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో చేస్తున్నందుకు పేదవాళ్ళకి మెడికల్ స్పెషాలిటీస్ కోసం, మెడికల్ ఖర్చుల కోసం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవాన్ సత్యసాయిబాబా సేవా మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సిపి బాక్షి అభిప్రాయపడ్డారు. ఎంవీపీలోని సేవా సెంటర్ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిని ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. పేదలకు ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, మనిషిలోనే దేవుడని చూడాలని సిపి అన్నారు. సత్యసాయిబాబా జీవితం అందరికీ మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా కిందకి వచ్చి మిమ్మల్ని కాపాడతారండి, మీ కుటుంబ సభ్యులందరినీ కాపాడతారండి. కానీ మీరు మంచి పని చేస్తూ ఉండాలి, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ అదృష్టవంతులు. ఇటువంటి బాబా స్థాపించిన మందిరం అక్కడికి రెగ్యులర్గా మీరు వస్తున్నారండి. ఇక్కడ
సేవ చేస్తున్నారండి. ఈ అంతా మీ అదృష్టం, మీకు ఎంతో పుణ్యం వస్తుంది. ఇలాగే ఈ ఈ ఈ అవకాశం అందరికీ దొరకదు. ఇది స్వర్ణావకాశం. మనం ప్రతిరోజు ఈ స్వర్ణావకాశం ఉపయోగించాలి. బాబా జీవితంలో సొంత జీవితం ద్వారా ఆయన ఏం చెప్పారంటే, నన్ను చూసి మీరు నేర్చుకోండి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు బయట వస్తూ చూసాము. హ్యూమిలిటీ ఈజ్ ద సైన్ ఆఫ్ విజ్డమ్, బాబా చెప్పిన మాట. మేము చిన్నప్పుడు నేర్చుకున్నాం, విద్య దదాతి వినయం. కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ ఉంటే, విజ్డమ్ ఉంటే మీకు అహంకారం ఉండదు. అహంకారం రాదు. మీకు అనిపిస్తుంది ఇంకా ఎంతో నేర్చుకోవాలని ఉంది. ఇవన్నీ బాబా నేర్పించిన మాట. సో మనకు నేను ఈరోజు ఇక్కడికి రావడం నేను నా అదృష్టంగా భావిస్తున్నా. మీతో మాట్లాడడానికి అవకాశం రావడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం నాకు చాలా గర్వకారణం. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తాను. ఈరోజు సరదాగా స్నేహితులతో కలిసి బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యారాడ బీచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. గాజువాక నుంచి 9 మంది స్నేహితులు యారాడ బీచ్ కు వచ్చారు. వీరిలో కైలాష్ నగర్ కు చెందిన పి గణేష్, పెదగంటాడకు చెందిన పవన్ లు సముద్ర స్నానానికి దిగుతుండగా గమనించిన మెరైన్ పోలీసులు వారిని హెచ్చరించారు. అయితే వారి మాట వినకుండా సముద్రంలో దిగి స్నానం చేస్తున్న వీరిద్దరిని బలమైన కెరటాలు లోపలికి లాగేశాయి. అక్కడే ఉన్న లైఫ్ గార్డులు, పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సమాచారం సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిపాలెం సాయినగర్ లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానాల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆందుకూరి శివాజీ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు చేశారు. దీపావళి పర్వదినాన్ని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. అమావాస్య మంగళవారం మధ్యాహ్నంతో ముగుస్తుందని చెప్పారు. కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ మంగళవారం సాయంత్రం పెద్ద ఎత్తున దీపారాధన నిర్వహిస్తామని తెలిపారు. కార్తీక మాస మహోత్సవాలను కూడా ఈ నెల 25 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు నిర్వహిస్తామని శివాజీ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ శర్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నో యో అప్సయో శరీషి యో రుద్రో విశ్వా భువనా వివేద తస్మై రుద్రాయ నమోస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజుగా మనం భావిస్తాం మనందరం కూడా. ఎందుచేత అంటే నరక చతుర్దశి వెంటనే దీపావళి అమావాస్య. ఏదైతే అధర్మం పేట్రేగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క నరకాసుర వధతో దీపాలని ఆవలించేటువంటిది దీపావళి పండగగా మనం భావిస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దీపావళిని ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈ అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. సోమవారంతో కూడినటువంటి అమావాస్య వచ్చింది. అలాగే రేపు మంగళవారంతో పూర్తవుతుంది. ఈవేళ తగిలి రేపు మిగులుతోంది. కాబట్టి రేపు కూడా పితృ కార్యక్రమాలకన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజుగా భావిస్తాం మనందరం కూడా. ఆ తదనంతరం అమావాస్య అయిపోయిన వెంటనే కూడా పాడ్యమి ప్రారంభం అవుతుంది. కాబట్టి కార్తీక పాడ్యం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ రోజు సాయంకాలం అంటే రేపు సాయంకాలమే ఆకాశ దీపారాధన ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కార్తీక మాసోత్సవాల ప్రారంభం కూడా రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభం అయినప్పటికీ కూడా ఉదయం అభిషేకంతో ప్రారంభ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాపాలను హరించుకోవడానికి దీపాలను వెలిగించి చక్కటి ఆనందాన్ని, వైభోగాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఓం నమః శివాయ. స్నానపారాధన జరిపించుకొని ఆ యొక్క పుణ్య కార్యక్రమాలు జరిపించడం ఈ యొక్క మాఘమాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి,
విశేషమైన రోజులండి. అందుకని తెల్లవారుజాము నుంచి వచ్చి స్వామి దర్శనం, పరమేశ్వర దర్శనం చేయండి, సిరి సంపదలు చేకూర్చుకోండి. సమస్త పాపాలను పోగొట్టేది కార్తీక మాసం. అన్నదానాలకి విశేషమైన రోజు కూడా కార్తీక మాసం. వన భోజనాలు చేసుకోవడం కూడా చాలా చక్కటమైన ఈ వన భోజనాలు కూడా చేస్తుంటాం. అందుకని ఉసిరి చెట్టు కింద ఈ యొక్క వన భోజనాలు చేయడం వల్ల సమస్త దోషాలు పోయి ఆయుర్వేద భోగభాగ్యాలు చేయించుకోవడానికి చక్కటి మార్గము. అలాగే ప్రతి సోమవారం కూడా 4 సోమవారాలు కూడా తెల్లవారుజాని 3 గంటల నుంచి మధ్యాహ్నం. అల్లూరు సీతారామరాజు జిల్లా జెడ్పీటీసీ సభ్యుడు వార నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది. భూమి విషయమై తరచూ వివాదాలు జరుగుతున్నాయి. గతంలో ఆయనపై గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం కేసుల విషయమై జెడ్పీటీసీ నూకరాజు భూముల వద్దకు వెళ్లారు. ఆయనకు గిరిజనులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మాటామాటా పెరగడంతో ఆయన్ను హత్య చేశారని పోలీసులు తెలిపారు. రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందన బ్రదర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు చందన మోహనరావు విశాఖలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం విశాఖలో తుదిశ్వాస విడిచారు. విశాఖ పోర్ట్ అథారిటీ అధునాతన డ్రెడ్జర్ గోదావరిని విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముతు లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ పోర్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాల కోసం కొత్తగా నిర్మించిన ఈ డ్రెడ్జర్ గోదావరిని కొచ్చిన్ షిప్ యార్డ్ లో డాక్టర్ అంగముతు ప్రారంభించారు. రోజుకు 12,000 ఘనపు మీటర్లు తవ్వగలిగే సామర్థ్యం దీని సొంతమని ఆయన చెప్పారు. గోదావరి చేరికతో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సామర్థ్యం 80 మిలియన్ల ఘనపు మీటర్లకు పెరుగుతుందన్నారు. ఇది ప్రపంచ డ్రెడ్జింగ్ రంగంలోనే కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. హెడ్లైన్స్ మరోసారి. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటేనే పాకిస్తాన్ కు వణుకు పుడుతుంది. గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న ప్రధాని మోడీ. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలి. విజయవాడలో దుకాణదారులతో మమేకమైన సీఎం చంద్రబాబు. విశాఖ వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు. బలమైన దేశంగా భారత్ సమగ్ర వికాసం చెందాలి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.